హలో అండి. ఈరోజు ఒక 25 బ్లౌజెస్ డిజైన్ ప్యాచ్ వర్క్ చూపిస్తానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి శారీలో ఉన్న అంచును యూజ్ చేసి ఇలా డిజైన్ చేశాను నేను. బ్లౌజ్ వచ్చేసి ముందుకు మాత్రం డీప్ నెక్కే ఉంటుంది, వెనకకు మాత్రం ఇలా హై నెక్ ఉండి డోరీ కట్టుకునేలాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పింక్ బ్లౌజ్ అండి. పింక్ బ్లౌజ్ ఏం చేశానంటే సెల్ఫ్ కలర్ అదే కలర్ తీసుకొని ఒక ఫ్లవర్ మాదిరిగా చేసుకొని దాని మీద చిన్న గోల్డెన్ పూస వేశాను. తర్వాత ఇది ఎల్లో కలర్ బ్లౌజు, కస్టమరు కప్స్ కూడా పెట్టమన్నారు, అందుకనే పెట్టాను ఈ బ్లౌజ్కి. నెక్స్ట్ ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ కింద నుంచి ఇలా కట్ చేశాను, కింద వామ్ హోల్ దాకా కట్ చేసేసి దానికి మళ్ళీ పైపింగ్ వేసి ఇలా యూ షేప్ లాగా ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ వచ్చేలాగా వేశాను. ఇది ఉంటుంది ఈ స్టైల్లో బ్లౌజ్. తర్వాత వచ్చేసి కట్ వర్క్, ఎల్లో కలర్ది కట్ వర్క్, హ్యాండ్స్కి మాత్రం కట్ వర్క్ ఇచ్చేసి బ్యాక్ మాత్రం ఆ బార్డర్స్ టూ సైడ్ బార్డర్స్ వస్తాయి కదండి, ఆ బార్డర్స్ని ఏం చేశానంటే మిడిల్లో కట్ వర్క్ బార్డర్ లాగా ఇచ్చాను. ఫ్రంట్కి మాత్రం నార్మల్ డీపే ఇచ్చాను. తర్వాత ఈ పింక్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ ఫ్రంట్కి మాత్రం హై నెక్ ఉండి, ఇప్పుడు పట్టు బ్లౌజులు కూడా టూ సైడ్స్ బార్డర్స్ వస్తున్నాయి కదా, ఆ బార్డర్ని ఇంకొక బార్డర్ని వెనకాల యూజ్ చేసేసి నెక్ షేప్కి యూజ్ చేశాను, మిగతాది చేతులకు పెట్టేశాను. తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్కి జస్ట్ వచ్చిన బార్డర్స్ ఉంటుంది కదా, బార్డర్స్ తోటి ఇలా హై నెక్ చేసేసి స్లీవ్స్కి మాత్రం ఇట్లా పఫ్ స్లీవ్స్ లాగా పెట్టేశాను మధ్యలో శారీ పీస్ తీసుకొని. తర్వాత దాని కింద ఒక చిన్న బటన్ కూడా పెట్టాను. ముందుకు మాత్రము హై నెక్కే పెట్టాను, ఫ్రంట్ బ్యాక్ హై నెక్కే ఉంటుంది ఇది. తర్వాత ఈ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్కి మాత్రం నార్మల్ డీప్ ఇచ్చాను. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ శారీలో వచ్చిన బార్డర్ని యూజ్ చేసి డిజైన్ చేశాను. ఇది మాత్రము శారీది కొంచెం పీస్ తీసుకొని బ్లౌజ్కి ఇలా డిజైన్ చేశాను. అంటే ఒక హై నెక్ షోల్డర్ లాగా, కాలర్ షోల్డర్ లాగా తీసుకొని బ్యాక్ మాత్రం అలా ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం బర్డ్ షేప్లో ఉండే బ్లౌజ్ తీసేసి ప్యాటర్న్స్ పీకాక్ మోడల్ చేశాను. ఇది స్లీవ్స్కి మాత్రం ఇలా లైన్స్ పెట్టేశాను, ఫ్రంట్కి మాత్రం నార్మల్ డీపే. ఇది వచ్చేసి కాలర్ నెక్, ఫ్రంట్కి కాలర్ నెక్ ఇచ్చేసాను. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజు, వెనకాల మాత్రం చిన్న పాట్ షేప్ ఇచ్చాను, పాట్ షేప్ ఇచ్చి కుట్టాను. ఇది మాత్రం డబల్ పైపింగ్ అండి, డబల్ పైపింగ్ సేమ్ శారీలో బార్డర్స్ ఏ కలర్లో వచ్చాయో 2 బార్డర్స్ కలర్స్ తీసుకొని ఇలా పైపింగ్ చేశాను, డబల్ షేడ్ పైపింగ్. ఇది కూడా కట్ వర్క్ వచ్చేసి నెక్కు మాత్రమే వేసి దానికి మళ్ళీ పైపింగ్ చేశాను, గోల్డెన్ కలర్ పైపింగ్ చేసేసి కొంచెం హ్యాంగింగ్స్ మాత్రం కొంచెం షేప్ మార్చేసి ఇలా స్క్వేర్ షేప్లో పెట్టాను. హ్యాండ్స్కి మాత్రం పఫ్ స్లీవ్సే, ముందుకు మాత్రం స్టార్ నెక్ పెట్టాను. ఈ డిజైన్ వచ్చేసి వీ నెక్కి వచ్చేసి ఇలా బటన్స్ పెట్టాను. ఇది మాత్రం రౌండ్ నెక్కే కానీ స్లీవ్స్ మాత్రం హైలైట్ చేశాను. స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ పెట్టి పఫ్ స్లీవ్స్కి మాత్రం కొంచెం అంటే ఎక్స్ షేప్లో పెట్టాను. నెక్స్ట్ ఈ రెడ్ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ అంచు బార్డర్లో ఉన్నది మాత్రం తీసుకొని అక్కడ కింద వేసేసి మళ్ళీ స్లీవ్స్కి కూడా పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ యూజ్ చేసేలాగా వేసి మళ్ళీ కింద కొన్ని ఫ్రిల్స్ పెట్టి ఇలా పఫ్ స్లీవ్స్ పెట్టాను. ఫ్రంట్కి మాత్రము కటోరీ బ్లౌజు నార్మల్ డీప్. ఇది వచ్చేసి వీ నెక్లో కట్ వర్క్ పెట్టాను. ఇది వీ నెక్ ఉంటుంది, బ్యాక్ వీ నెక్లో కట్ వర్క్ పెట్టేసి తర్వాత స్లీవ్స్కి మాత్రం మధ్యలో మాత్రమే కొంచెం వితౌట్ లైనింగ్ వేసి పఫ్ పెట్టాను. మళ్ళీ కింద బార్డర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా పెట్టేశాను. ఫ్రంట్కి మాత్రం నార్మల్ డీపే పెట్టాను.
ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్కు మాత్రము కొంచెం కట్ వర్క్ పెట్టి మళ్ళీ బ్యాక్ కూడా హై నెక్ పెట్టి మధ్యలో మాత్రమే ఈ డిజైన్ పెట్టాను. మళ్ళీ స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ పెట్టాను శారీలో కలర్ తీసుకొని. ఈ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ నెక్కు మాత్రమే వీ నెక్ షేప్లో పెట్టాను. ఈ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ లీఫ్ షేప్లో పెట్టాను. ఇది వచ్చేసి సింపుల్ రౌండ్ నెక్కి ఇలా చేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ కట్ వర్క్ లాగానే ఇచ్చాను. హ్యాండ్స్ మాత్రం పఫ్ స్లీవ్స్ పెట్టాను విత్ బార్డర్ తోటి. ఇంకా ఫ్రంట్కు మాత్రము కొంచెం వీ షేప్ పాయింట్ షేప్ పెట్టాను ఈ నెక్. ఈ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి హై నెక్లో డ్రాప్. ఇది కూడా హై నెక్కే, మిగతాది కూడా పింక్ది కూడా. ఇది హై నెక్ ఇచ్చేసి మధ్యలో ఇలా పైపింగ్ చేసేసి బటన్స్ పెట్టాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.